వెళ్ళొచ్చిన తర్వాతకి ముందుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? ఇస్ దేర్ ఎనీ చేంజ్? డిఫరెన్స్ అంటే పబ్లిక్లోకి వెళ్తుంటే పీపుల్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. వాట్ ఈస్ మాధురి అని తెలుసుకున్నారు, నాలో పాజిటివ్ యాంగిల్ తెలుసుకున్నారు, నాలో నిజాయితీ తెలుసుకున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. సార్తో పాటు నియోజకవర్గంలో తిరుగుతుంటే అసలు ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు అన్నారు నియోజకవర్గంలో తిరుగుతుంటే అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా ముందు ముందు మాధురి గారు మీరు కూడా పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడానికి సార్తో కలిసి? లేదండి, శ్రీనివాస్ గారు తను పోటీ చేయాలి, నేను సపోర్ట్ చేయాలి, అంతే తప్పితే ఇంకేమీ మాకు ప్లాన్స్ లేవు. ఓకే. సో అండ్ ఫర్దర్ ప్లాన్స్ శ్రీనివాస్ గారు కొంచెం నెక్స్ట్ మీ పొలిటికల్ స్టెప్స్ గురించి ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? అంటే కొంచెం స్తబ్దుగా ఉన్నారు కదా ఈ మధ్య పొలిటికల్గా. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లేదు గట్టిగా చేస్తున్నాం, చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాం. ప్రతి 10 రోజులకు ఒకసారి 4-5 డేస్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను, ఉండి ప్రజా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నాం. మొన్న రైతుల గురించి మాట్లాడాను, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం అయింది, మంత్రి వైఫల్యం అయ్యాడని చెప్పాను. అలాగే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ మా జిల్లా పరువు తీశాడని చెప్పాను, దేశం పరువు తీశాడని చెప్తున్నాను. రాష్ట్రంలో ప్రపంచంలో భారతదేశం పరువు తీసినటువంటి శ్రీకాకుళం జిల్లా వాసిగా నేను సిగ్గుపడుతున్నాను. 1800 ఫ్లైట్లు తిరగటానికి ఫ్లైట్స్ సడన్ గా ఆగిపోవటానికి కారకుడయ్యాడు. నాలెడ్జ్ లేదు, ఏవియేషన్ మీద కనీసం ఆలోచన కూడా లేకుండా ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మంత్రిని నేను ఎప్పుడు చూడలేదు. వీటన్నిటి మీద చాలా క్లారిటీగా మాట్లాడాను. రామ్మోహన్ నాయుడుకు సవాల్ కూడా చేశాను, నీ మీద నేను 3000 ఓట్లతోనే ఓడిపోయాను కదా, నువ్వు ఈ ప్రపంచం దృష్టిలో భారతదేశం పరువు తీశావు, ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మంత్రివి, పరువు తీసినటువంటి వ్యక్తిగా నీకు ప్రజల్లో పరువు పోయింది, నువ్వు రోడ్డు మీదకి వస్తే ముఖం మీద జనం ఉమ్మేస్తారు, నీవు ఇది నిజం కాదనుకుంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి నువ్వు నామినేషన్ వేయి, నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తాను, చూద్దాం ఎవరి శక్తి ఏంటో చూద్దాం అని నేను సవాల్ కూడా చేశాను రామ్మోహన్ నాయుడుకి. శ్రీకాకుళం జిల్లా వాసిగా అతని మీద 3000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా నేను ఈ సవాల్ చేశాను, సమాధానం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే జిల్లాలో వైఎస్ఆర్సీపీని బాధ్యత వహిస్తున్న, నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ టోటల్ సైలెంట్. వాళ్ళకి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్, వాళ్ళకి రామ్మోహన్ నాయుడికి మంచి రిలేషన్స్, అందుకే కేడీ బ్రదర్స్ అంటాను, కింజరాపు ధర్మాన బ్రదర్స్. ఈ కేడీ బ్రదర్స్ సత్సంబంధాల వల్ల ఈ రోజు వరకు ఎరువుల గురించి మాట్లాడలేదు, విత్తనాలు, పురుగు మందుల గురించి, ధాన్యం కొనుగోళ్ల గురించి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి అస్సలు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి అని అచ్చెన్నాయుడు 2 సార్లు అన్నాడు, అయినా ఎవరు స్పందించట్లేదు వైసీపీ నాయకులు జిల్లాలో. అలాగే మంత్రి ఏవియేషన్ మినిస్టర్ ఇంత విధ్వంసం సృష్టిస్తే ఒక్క ఖండన కూడా ఇవ్వలేదు. దేశం మొత్తం చెదిరించుకుంటున్నారు, జిల్లా మొత్తం అసహించుకుంటున్నారు. వైసీపీ నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ మాత్రం జేజేలు కొడుతున్నారు రామ్మోహన్ నాయుడికి. ఎందుకంటే కేడీ బ్రదర్స్, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. మా జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న కాళింగులు రాజకీయాల్లో ఉండకూడదు, కాపులు ఉండకూడదు. కాళింగులు, కాపులు, రెడ్డీసు, యాదవాసు, మత్స్యకారులు, ఎస్సీలు, ఇలాగ ఎన్నో కులాలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నటువంటి జిల్లాలో 7-8% ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం మమ్మల్ని డామినేట్ చేస్తుంది. దీనిపైనే నా ఫైట్. కేడీ బ్రదర్స్ చేస్తున్నటువంటి ఈ లుచ్చ రాజకీయాల పైన శ్రీకాకుళం జిల్లాలో గళం విప్పాను. కేడీ బ్రదర్స్ తాలూకా సంబంధాలని పంచలు చేస్తాను. రానున్న ఎన్నికల్లో నా తాలూకా సత్తా ఏంటో చూపెడతాను. నా వ్యక్తిగత జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టి సస్పెండ్ చేయించినటువంటి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ లెక్కలు తేలుస్తా. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, వాళ్ళ తాలూకా రౌడీ కొన్ని మీ పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు బాగా హర్ట్ అయ్యారని, దానికి మీరు చాలా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అంటూ కూడా విన్నాం మేము. ఇస్ దట్ ట్రూ?
ఎస్ స్ట్రాంగ్. నేను ఇండిపెండెంట్ గా క్యాండిడేట్లు కూడా పెడుతున్నా. పలాసలో ఉంటారు, టెక్కల్లో ఉంటారు, శ్రీకాకుళంలో ఉంటారు, నరసన్నపేటలో ఉంటారు. నా టీం రేపు శ్రీకాకుళంలో పోటీ చేయబోతుంది, ఇప్పుడే చెబుతున్నా. రేపు కాసుకోమనండి ధర్మాన ప్రసాద్ని, కాసుకోమనండి కృష్ణదాస్ని. రాజకీయంగా యుద్ధం చేసినంత కాలం వాళ్ళతో యుద్ధం చేశాను రాజకీయంగానే. కేడీ బ్రదర్స్ అని టైటిల్ పెట్టిందే నేను, వాళ్ళ అంతర్గత రాజకీయాల్ని దెబ్బ తీసిందే నేను, అది బహిర్గత పరిచిందే నేను. వాళ్ళిద్దరు లుచ్చే రాజకీయాల్ని. ఈ రోజు నా వ్యక్తిగత జీవితానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకున్న సత్సంబంధాల్ని, ఆయన్ని నేను ఎంతో గౌరవిస్తాను, ఒక దైవ స్వరూపంగా చూస్తాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేసినటువంటి ఆ నీచులకి రానున్న రోజుల్లో శ్రీకాకుళంలో నా దెబ్బేంటో చూపెడతాను, నా తడక ఏంటో చూపెడతాను. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్కి ఏమీ లేదు, దువ్వాడ శ్రీనివాస్కి ఓట్ బ్యాంక్ లేదు, దువ్వాడ శ్రీనివాస్ని అందరూ అసహించుకుంటున్నారు అని చెప్పాడు కదా ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. కాసుకో, రానున్న ఎన్నికల్లో నన్ను కాసుకోండి. ఇండిపెండెంట్ గానే ఉంటా, ఇండిపెండెంట్ గానే నా యుద్ధం చేస్తాను. ఇది నా వ్యూహం. జిల్లా పైన చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్ గా రేపు వెళ్ళబోతున్నాం. శ్రీనివాస్ గారు, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గో బ్యాక్? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. మళ్ళీ ఏదైనా వైసీపీ నుంచి అవకాశం ఉందంటారా మీకు? అసలు అవకాశం లేదా? ఫిక్స్ అయిపోయారా పూర్తిగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడు నాకు ప్రేమాభిమానాలు ఉంటాయి, నా విశ్వాసం ఎప్పుడు ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకున్న అలవాటు. అది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పులివెందులు వెళ్ళేవాడిని నేను, నా చిన్న వయసు నుంచి. ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశారు, దువ్వాడ శ్రీనివాస్ని. ఏది శ్రీకాకుళం జిల్లాకి రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభమైంది, జగనన్నతో కొనసాగుతుంది. అది చూచి వార్వలేని ఈ ధర్మాన బ్యాచ్ 2007లో కూడా నాకు సస్పెండ్ చేయించారు కాంగ్రెస్ లో, మళ్ళీ ఇప్పుడు కూడా సస్పెండ్ చేయించారు. సో ఇది నాకేం కొత్త కాదు. ఒంటరిగా ఉద్యమాలు చేసే అలవాటు ఉంది. టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశాను ఆ 2008వ సంవత్సరంలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యమ రూపంలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికో, వారి పిలుపు మేరకు మళ్ళీ పనిచేయటానికో నేనెప్పుడు వెనుకాడను. కానీ జిల్లాని నాశనం చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ రాజకీయాలకు పనికిరారు, వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళు జిల్లాని నాశనం చేస్తారు. సూట్ కేసుల దొంగ ఆ జగన్మోహన్ రెడ్డి అని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఈ వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిదని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఆ ధర్మాన ప్రసాద్ ఈరోజు ఎలా నాయకత్వం వహిస్తాడు? కృష్ణదాస్ ప్రతిరోజు పార్టీకి తిడుతూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎలా పార్టీకి ఉపయోగపడతారు? వీళ్ళని ప్రక్షాళన చేయాలి. తమ్మినేని సీతారాంకి ఎందుకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఒక కుల వివక్షతతో, కళింగ కులానికి చెందినవాడు అన్నటువంటి వ్యక్తి ఒక భావంతో ఆయన్ని రోజు టికెట్ లేకుండా చేశారు, ఆయన కుమారుడికి అవకాశం లేకుండా చేశారు. మరి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఎందుకు పోటీ చేయాలి? వాళ్ళు పార్టీ ద్రోహులు కారా? సీతారాంకి 70 ఏళ్ళు అయితే ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి 30 సంవత్సరాల, వాళ్ళు 70 గాళ్లే. మరి సీతారాం కొడుక్కి అర్హత లేనప్పుడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కొడుకులకి ఎలా అర్హత ఉంటుంది? ఇవన్నీ నా యుద్ధం, ఇవన్నీ నా ప్రశ్నలు. కాబట్టి ప్రక్షాళన చేయాలి. వైసీపీకి ప్రజల్లో చాలా గౌరవం ఉంది, అభిమానం ఉంది. జగనన్న మళ్ళీ అడుగు పెడితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ ప్రక్షాళన చేయకపోతే నష్టం జరుగుతుంది జగనన్నకి. కాబట్టి ఇండిపెండెంట్ గానైనా సరే ఇది నేను ప్రక్షాళన చేస్తాను. నేను దీనికి చరమగీతం పాడతాను. కేడీ బ్రదర్స్ అండర్స్టాండింగ్ కి నేను చరమగీతం పాడతాను శ్రీకాకుళం జిల్లాలో.